నమస్తే. వెల్కమ్ టు ఒక టీవీ. నేను మీ బాను. ప్రస్తుతం తెలంగాణలో ఒక హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏందంటే తెలంగాణ తల్లి స్టాచ్యూ. తెలంగాణ తల్లి స్టాచ్యూను నిన్న సెక్రటేరియట్‌లో రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక సామాన్య స్త్రీలాగా మేము తీర్చిదిద్దామని చెప్పి ఒక తెలంగాణ తల్లయితే చేంజ్ చేసిన పరిస్థితి. ఒకప్పుడు కేసీఆర్ గారు తీర్చిదిద్దిన విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ తెలంగాణ తల్లిని చేంజ్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క విగ్రహం ఇక్కడ ఉంది. ఇట్లా దీనిపైన అసలు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు వాళ్ళకి నచ్చిందా? నచ్చలేదా? పాతదే బాగుందనిపిస్తుందా? ఒక సామాన్య స్త్రీలాగా తీర్చిదిద్దాం ఇది బాగుందనిపిస్తుందా? ఒకసారి వాళ్ళ మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మ చెప్పండి. ఇదివరకున్న తెలంగాణ తల్లి స్టాచ్యూ ఇది. ఇప్పుడు తీసుకొచ్చిన తెలంగాణ స్టాచ్యూ ఇది. ఇందులో మీకు తేడా ఏమనిపిస్తుంది? ఏది మంచిగా ఈ ఈ తెలంగాణ తల్లి ఆహ్, అంటే గౌరవ పదంగా మంచిగా ఉన్నది. ఈ తెలంగాణ తల్లి అంటే రోజువారీ కూలీ చేసుకునే లేడీ లెక్క. కాకపోతే రోజువారీ కూలీ చేసుకున్న లేడీ ఇట్లా కావచ్చు కానీ ఇదే పెడితే బాగానే ఉండేది. ఇది రోజువారీ కూలీ మనిషి లెక్క ఉన్నది అంతే. అంటే ఒక సామాన్య మహిళలాగా తీర్చిదిద్దాం మేమని చెప్పి రేవంత్ రెడ్డి సామాన్య గారు చెప్తా మహిళ ఉన్నారు. కరెక్టే గాని మరి ఇంత సామాన్యంగా మన రాజ్యాంగం మనకొచ్చినంక, మన ఇల్లు మనకొచ్చినంక ఇంత సామాన్యంగా ఉండడానికి ఏ లేడీ ఇష్టపడది. ఏ లేడీ ఇష్టపడేది ఇట్లా ఉండడానికే ఇష్టపడతది. అన్ని నగలు అవి ఇవి అన్నీ పెట్టుకోవాలనే ఇష్టపడతది. మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాస్తవమే. కానీ లేడీ తయారవ్వేది ఇట్లుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగే బతుకమ్మ గూడా లేని పరిస్థితి. ఎట్లా చూసుకోవచ్చు అసలు? బతుకమ్మ బతుకమ్మను కూడా తీసేసి బతుకమ్మ లేని పరిస్థితి అంటే మన తెలంగాణలో బతుకమ్మ మెయిను. బతుకమ్మ పట్టుకొని నేను తయారయ్యి వస్తున్నా అని బతుకమ్మ గురించని ఇది అని నేను అనుకుంటున్నా. ఇట్లా ఉంటేనే బాగుండేది. మరి ఇట్లా ఉంటే మనం రోజువారీగా తయారుగా అవుతే బాగుండదని ఇది నా ఇష్టం. నాకిదే ఇష్టం అనిపిచ్చింది. అంటే ఈ స్టాచ్యూ ఒక పెద్దింటి వ్యక్తిలా ఉంది. ఒక వ్యక్తి సామాన్య లాగాని వ్యక్తిలా కాదు. ఉందా? ఇది సామాన్య వ్యక్తి. నేను గూడా సామాన్య వ్యక్తినే. ఇప్పుడు నాకు అన్నొచ్చినంక నేను తయారవ్వాలని ఎవరైనా అనుకుంటారది. అది కామన్. ఇప్పుడు తయారయ్యే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అది సహజమే. కానీ మరీ కొట్లాటలో లేసొచ్చినంక పెట్టే వ్యక్తి ఈమె. అంత అయిపోయినంక మనం తెచ్చుకునే తెలంగాణను మనం గౌరవ పదంగా చూసుకునే వ్యక్తి ఈమె. అంటే గంభీరంగా కనపడదంటారా? ఆ! మరి ఇప్పుడు అన్నున్నంగా గంభీరంగానే ఉండాలె గదా! ఇప్పుడు మరి ఏం లేనట్టు ఉన్నది అంటే ఇది నాకు నచ్చలేదు. ఇది నచ్చింది. ఇదివరకున్న స్టాచ్యూ మీకు నచ్చింది. నచ్చింది. ఇది ఇది నచ్చలేదని కాదు. ఇది కొట్లాటలో ఉండి ఏమి లేకుండా ఉన్నప్పుడు తీసినది ఇది. మరి ఏమి అన్నీ మనయి మనకయినంక మనం తయారు కావడంలో ఏమి అన్యాయం లేదు. తయారైనంక వచ్చినది ఇది.